పెట్టుబడులకు, నివసించడానికి, వ్యాపారానికి అన్నింటికీ దుబాయ్ అనువైన ప్రాంతం. కానీ దుబాయ్పై ఇరాన్ డ్రోన్స్ అటాక్స్ ఇప్పుడు ఆ నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టాయి. దుబాయ్లో పర్యటన కోసం వెళ్లిన 20,000 మంది టూరిస్టులు కొన్ని రోజుల పాటు అక్కడ చిక్కుకుపోయి తిప్పలు పడుతున్నారు. పశ్చిమాసియాలో దుర్భేద్యమైన ఒయాసిస్గా ఒక బ్రాండ్ సంపాదించేందుకు దుబాయ్ పాలకులు 25 ఏళ్ల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఓ బలమైన ఆర్థిక పర్యాటక విలాస కేంద్రంగా దుబాయ్ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ పేరు అంతా గంగలో కలిసిపోయింది. ద్వీప సమూహమైన పామ్ జుమేరియాపై జరిగిన డ్రోన్ దాడిలో 4 గాయాల పాలయ్యారు. ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాకు సమీపంలో రేగిన పొగలు, పడిన బాంబులు దుబాయ్పై నమ్మకాన్ని పోగొట్టాయి. ఆర్థిక పర్యాటక కేంద్రంగా ఇన్నాళ్లు ప్రశంసలు అందుకున్న దుబాయ్కి రక్షణ లేదని తేలిపోయింది. దుబాయ్లో నివసించే వాళ్లలో 80% మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లే. వాళ్ళంతా దుబాయ్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కారణం అక్కడ పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రక్షణ ఉంటుందని, తమకు శాంతి, సుస్థిరతలు ఉంటాయని. కానీ ఇప్పుడు మాత్రం దుబాయ్ నుంచి ఎప్పుడు బయటపడిపోదామా అని ఇన్వెస్టర్లు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాలను చుట్టుముట్టిన వేళ సంపన్నులు తమ ఆస్తుల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దుబాయ్పై ఇరాన్ క్షిపణి, డ్రోన్ల దాడులు జరిగిన తర్వాత అక్కడ స్థిరపడిన భారతీయ సంపన్న వ్యాపారవేత్తలు, ఇతర ఆసియా దేశాల ధనవంతులు కూడా ప్రాంతాలకు తరలిపోయే పనిలో పడ్డారు. ఇన్నాళ్లు సేఫ్ హెవెన్గా ఫేమస్ అయిన దుబాయ్ ప్రతిష్ట దాడులతో మసకబారింది. దీంతో ఇన్వెస్టర్లు సింగపూర్, హాంకాంగ్కు పోతున్నారు. దుబాయ్లో 2 భారతీయ పారిశ్రామికవేత్తలు రిస్క్ తగ్గించుకోవడానికి తమ బ్యాంక్ ఖాతా నుంచి ఒక్కొక్కరు $1,00,000 కంటే ఎక్కువ మొత్తాన్ని సింగపూర్కు తరలించారని రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. దాడుల వల్ల ఏర్పడిన టెక్నికల్ ఇబ్బందులతో మొదట్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఆ తర్వాత ఇతర బ్యాంకుల ద్వారా వాళ్ళు డబ్బు ట్రాన్స్ఫర్ చేయగలిగారు. వీళ్లే కాకుండా చాలామంది సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను దుబాయ్ నుంచి తరలించేందుకు న్యాయ నిపుణులను, ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తున్నారు. కనీసం $50 మిలియన్ ఆస్తులు కలిగిన దుబాయ్ వ్యాపారవేత్తలు చాలామంది తమ డబ్బు మొత్తం సింగపూర్కు బదిలీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంతకాలం పన్ను ప్రయోజనాల కోసమే దుబాయ్ని ఆశ్రయించిన వాళ్ళు ఇప్పుడు ఆ ట్యాక్స్ సేవింగ్స్ కంటే ప్రాణాలు, ఆశలు సేవ్ చేసుకోవడమే ముఖ్యమంటున్నారు. ఒకవేళ యుద్ధం ముగిసిన తర్వాత విమానాల రాకపోకలు మొదలైనప్పటికీ తిరిగి భద్రతపై నమ్మకం రావటం కష్టమేననేది వాళ్ల వాదన. అయితే మరికొందరు మాత్రం దుబాయ్, UAE ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికీ నమ్మకంతోనే ఉన్నారు. యుద్ధం వలన దుబాయ్కి కొంత నష్టం వచ్చినప్పటికీ ఆ దేశమంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కాదని, త్వరలోనే కోలుకుంటుందని కూడా చెప్తున్నారు. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా యుద్ధ భయం మాత్రం సంపన్నులను దుబాయ్ నుంచి సింగపూర్ తరలిపోయేలా చేసింది. ఇక అతి ముఖ్యమైన విషయం, ఆంధ్ర, తెలంగాణలో చాలామంది పొలిటీషియన్లు, వ్యాపారవేత్తలు తమ బినామీ పెట్టుబడులన్నీ అక్కడే పెట్టారు. ముఖ్యంగా దుబాయ్ రియల్ ఎస్టేట్లో మన నేతలు చాలామంది పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఎటుపోతాయో, ఏమైపోతాయో అర్థం కావటం లేదు. బహిరంగంగా బయటపడి వాటి గురించి మాట్లాడలేరు. ఇక్కడ కాంట్రాక్టులు, ఇతర దందాల్లో సంపాదించిన సొమ్మంతా పెట్టుబడులుగా పెట్టేశారు. అవి తిరిగి వస్తాయో లేదో, అసలు దుబాయ్ ఎప్పుడు కోలుకుంటుందో లేదో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు బినామీలు.